అప్పటికి మీ బాబు లేడు, చంద్రబాబు లేడు. 95లో రామారావుకి వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు. వాస్తవమా కాదా? 95లో రామారావుకి వెన్నుపోటు పొడిచారా, లేదా జనాలు 95లో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లు వేశారా? 94లో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి 95లో నువ్వు పార్టీ పెరుక్కున్నావు. 95లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు. దాన్ని ఒప్పుకుంటారా? కనీసం అది కూడా మా గొప్పతనమే. ఆ రోజు రామారావు గారిని కాదు, మా తాతను చూసేలేదు, మా బాబుని చూసే ఓట్లు వేసినారు, మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది ఏం లేదు. అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు. అదేనా చెప్పగలరు, ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు. కానీ 95లో మీరు వెన్నుపోటు పొడిచారు, పెరుక్కున్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. 99కి వద్దాం. కార్గిల్ వార్ రావడం, ఆ రోజు వాజ్పేయి గారు ఉండడం, ఆయన్ని అర్ధాంతరంగా దించేయడం, ఆయన మీద సానుభూతి రావడం, ఆ రోజు మీరు ఆయనతో జత కట్టడం, 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 99లో మరలా అధికారంలోకి వచ్చారు. 2004 ఒంటరిగా పోటీ చేశారు, అడ్రస్ లేరు. 2009 అడ్రస్ లేరు, మళ్ళీ మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకుని అడ్రస్ లేకుండా ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వేవు, మీరు అందరు కలిసి 2014లో ఒక కూటమిలాగా ఏర్పడి 2014లో అధికారంలోకి వచ్చారు. 2019లో పరిస్థితి ఏంటి? విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు. మరలా 2024 వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది. ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు అంతకుముందు? మోడీ వల్ల అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే హూ ఆర్ యూ అని చెప్పి వచ్చిరానటువంటి ఇంగ్లీష్లో ఢిల్లీలో కూర్చొని ఏమి మాట్లాడాడో. నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్, ఆ పిల్లోడి పేరు ఏం పేరు? ఎందుకు ఉంది ఆ పిల్లోడి పేరు? అయ్యా దేవాన్స్. హూ ఆర్ యూ అని అడిగాడు. అటువంటి అడిగినటువంటి వాడు, ఆ హూ ఆర్ యూ అని అడిగినటువంటి వాడే మరలా ఆయన దగ్గరికి పోయి ఆయన్ని మరలా కాళ్ళ వేళబడి వాళ్ళందరితో పొత్తు కలిపి మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్, మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు, లోకేష్ని వదిలిపెట్టను అన్నాడు. మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక 2024లో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే, 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు, ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే. తమరు ఓటు కోటు పుణ్యమా అని చెప్పి అర్ధాంతరంగా వదిలేసేసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అక్కడి నుంచి పాలాయన చిత్తగించి అమరావతికి వచ్చారు. అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నిర్వీర్యం చేశారు, నిరుద్యోగులు పెంచారు. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉండే స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు వాపును చూసి బల్బు అనుకొని, ఏదో గాలి బుడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు.